మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, స్తోత్రాలు. అందరు బాగున్నారా? అందరు సంతోషంగా ఉన్నారా? ఈ దినంలో దేవుడు మనకిచ్చిన వాక్యం నువ్వు చదువుకుందామా? నేను చదువుతాను, మీరు బైబిల్స్ చూడండి. దాని ఒక నిమిషం లేక 2 నిమిషాలు దాన్ని నేను వివరిస్తాను. 68వ కీర్తన 1-2 వచనాలు. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురు గాక, ఆయన ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ వచనాన్ని నేను చదువున్నాను. ఈ యొక్క వచనంలో చక్కగా దావీదు రచించున్నాడు దీన్ని. దేవుడు లేచునుగాక, ఆయన లేస్తే జరిగే కార్యాలు ఏం తెలుసా? శత్రువులు చెదిరిపోతారంట. మీ జీవితంలో నా దేవుడు లేచి కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా సిద్ధంగా ఉన్నట్లయితే ఆయన మీ కొరకు లేచి యుద్ధము చేస్తాడు. ఆయన యుద్ధము చేస్తే శత్రువులు చెదిరిపోతారు. ఆమేన్. అలాగనే అక్కడ రాయబడిన మాట, ఆయన ద్వేషించు వారు ఆయన సన్నిధి నుండి పారిపోదురు గాక. ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట, పొగ చెదరగొట్టబడినట్లుగా నీవు వారిని చెదరగొట్టుము. స్తోత్రం చెప్దాం గట్టిగా. పొగ చెదరగొట్టినట్లుగా ఆయన శత్రువుల్ని చెదరగొట్టబోతున్నాడు. పొగ ఏ రీతిగా అయితే చెదిరిపోతుందో అలాగా చెదిరిపోయేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నువ్వు ఏ విషయంలో చింతిస్తున్నావు, ఏ విషయంలో కలవరపడుతున్నావు, ఏ విషయంలో బాధపడుతున్నావు, ప్రతి సమస్యలన్నిటిని కూడా పొగ చెదరగొట్టినట్లుగా ఆయన చెదరగొట్టబోతున్నాడు. అది మాత్రమేనా? ఇంకొక మాట కూడా నేను చెప్పి ముగిస్తాను. అగ్ని మైనము కరుగునట్లుగా ఆ భక్తిను దేవుని సన్నిధి కరిగి నశించుదురు గాక. ఆ అగ్నికి మైనము కరిగిపోయినట్లుగా నువ్వు దేవుని సన్నిధి కరిగి నశించిపోతారు. ఇప్పుడు చెప్తాను, వినండి మాట. మైనము వలె ఏ సమస్యలున్నాయి? ఆర్థిక ఇబ్బందులా, ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఇవన్నీ మైనము వలె కరిగిపోయేటట్లుగా ప్రభు సహాయం చేయబోతున్నాడు. విశ్వసించు, కలవరపడకు. దేవుడు నీ పక్షంన లేచి కార్యములు జరిగించబోతున్నాడు. దేవుని కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కనుక దావీదు రచించిన ఈ కీర్తనలో ఈ మాటలు ప్రభు నీతో మాట్లాడుచుండగా మైనము వల్లే సమస్యలన్నీ తొలగిపోయి గొప్ప విజయాన్ని దేవుడిని కనుగరించబోతున్నాడు. విశ్వసించినట్లయితే కళ్ళు మూసుకొని తల వంచని ప్రార్థన చేస్తాను. తండ్రి, నీకు స్తోత్రం. ఈ మాటలు బిడ్డల జీవితంలో నెరవేర్చి సహాయం చేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్.